హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు ఏంటిదంటే చాలామంది స్టూడెంట్స్ 1 or 2 స్టూడెంట్స్ అయితే కమెంట్స్ పెట్టారు. లైక్ సింగిల్ క్వశ్చన్స్ అయితే చాలా ల్యాగ్ అవుతుంది, ఒకటేసారి ఒక 10-20 క్వశ్చన్స్ ఒకటే వీడియోలో రికార్డ్ చేసి పెట్టండి అని. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారంగా నేను ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో MCQ సిరీస్ దేంట్లో నుంచి అంటే ఇండియన్ ఫార్మకోపియా నుంచి. ఈ ఇండియన్ ఫార్మకోపియా వీడియో నేను క్లాస్ మొత్తం నేను రికార్డ్ చేసి నేను ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, ఆర్ నేను ఆ వీడియో లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. అది చూస్తే ఈ MCQs మీకు సాల్వ్ చేయడం చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ఇట్ నౌ. ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ పబ్లిష్డ్ ఇన్. సో ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది, ఏ ఇయర్లో పబ్లిష్ అయింది? ద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1947 అండ్ 1946, 1948, 1953లో. సో ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే ఆప్షన్ బి 1946లో ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనమాట ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ని పబ్లిష్ చేయమని 1946లో. ఫస్ట్ ఇండియన్ ఫార్మకోపియల్ కోడెక్స్ వాస్ పబ్లిష్డ్ ఇన్. సో ఈ ఫస్ట్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కోడెక్స్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ఏ ఇయర్లో పబ్లిష్ అయింది? సో ఇందులో అయితే ఆప్షన్ ఏంటి, 1946లో అయితే ఇండియన్ ఫార్మకోపియా లిస్ట్ పబ్లిష్ అయింది. సో 1946 ఆప్షన్ అయితే కాదు ఆబ్వియస్లీ. ఈ 3 ఆప్షన్స్ నుంచి మనకు ఆన్సర్ ఉంది, 1947, 1948, 1943లో. సో ఈ ఇండియన్ ఫార్మకోపియల్ కోడెక్స్ ఎప్పుడంటే 1953లో పబ్లిష్ అయిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, DTAB స్టాండ్స్ ఫర్. అంటే ఈ DTAB అంటే ఏంటో మీకు తెలియాలి అంటే నా రికార్డ్ చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఈ DTAB అంటే ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? డెప్యూటీ టెక్నికల్ అథారిటీ బోర్డ్, అండ్ ఆప్షన్ బి డెప్యూటీ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, ఆప్షన్ సి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, ఆప్షన్ డి డ్రగ్ టెక్నికల్ అథారిటీ బోర్డ్. సో ఇక్కడ ఏంటిది డెప్యూటీ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం ఇండియన్ ఫార్మకోపియా కాబట్టి ఇండియన్ ఫార్మకోపియాలో మ్యాక్సిమం ఉండేది డ్రగ్సే. సో ఈ 2 ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఉంటుంది, ఈ రెండిట్లో అయితే ఉండదు. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అండ్ డ్రగ్ టెక్నికల్ అథారిటీ బోర్డ్. సో DTAB స్టాండ్స్ ఫర్ ఆప్షన్ సి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్. నెక్స్ట్, ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ కంటైన్స్. సో ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది? 1946లో. సో దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 986 మోనోగ్రాఫ్స్, 180 మోనోగ్రాఫ్స్, 440 మోనోగ్రాఫ్స్, 810 మోనోగ్రాఫ్స్. సో ఎన్ని మోనోగ్రాఫ్స్ ఉన్నాయి? ఆప్షన్ బి 180 మోనోగ్రాఫ్స్ ఉంటాయి ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్. అది ఎప్పుడు పబ్లిష్ అయింది? 1946లో. Next, fifth question is Indian Pharmacopoeia Commission IPC constituted on. అయితే క్వశ్చన్ ఏంటిది? ఇండియన్ ఫార్మకోపియల్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఆన్ అంటే ఎప్పుడు? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 20th March 2005, 21st March 2005, 22nd March 2005, 23rd March 2005. సో అన్నీ సేమ్ ఉన్నాయి, బట్ డేట్సే డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట, డేస్. సో ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 22nd March 2005. నెక్స్ట్, 6th క్వశ్చన్, IPC కన్స్టిట్యూటెడ్ బై. సో IPC ఎప్పుడు కన్స్టిట్యూట్ అయింది? 22nd March 2005లో కన్స్టిట్యూట్ అయింది. సో కన్స్టిట్యూట్ ఇన్ ద సెన్స్ అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ NDA, ఆప్షన్ బి ఇండియన్ గవర్నమెంట్, ఆప్షన్ సి NDA అండ్ ఇండియన్ గవర్నమెంట్, ఆప్షన్ డి ఇండియన్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. NDA అంటే నేషనల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఎవరు ఎస్టాబ్లిష్ చేసారు IPCని అంటే ఆప్షన్ డి ఇండియన్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్, 7th క్వశ్చన్, ఫస్ట్ ఎడిషన్ పబ్లిష్డ్ ఆన్. అయితే ఇండియన్ ఫార్మకోపియాలో ఏంటిది, నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ ఉన్నాయి కదా, ఒక 9 ఎడిషన్స్ వరకు ఉన్నాయి. నేను నా వీడియోలో ఎడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా అని వీడియో రికార్డ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో పెడతాను, గో చెక్ ఇట్.
మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు పబ్లిష్ అయింది, పబ్లిష్డ్ ఆన్ ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు 1966, 1953, 1955, 1946. సో ఎప్పుడు పబ్లిష్ అయిందంటే ఆప్షన్ సి 1955లో పబ్లిష్ అయింది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మాకోపియా. నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ 1996. సో ఫోర్త్ ఎడిషన్ ఎప్పుడు పబ్లిష్ అయిందంట 1996లో పబ్లిష్ అయింది. కంటైన్స్ హౌ మెనీ మోనోగ్రాఫ్స్. సో ఫోర్త్ ఎడిషన్ 1996లో పబ్లిష్ అయిన ఆ ఫోర్త్ ఎడిషన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ ఉన్నాయి? ద ఆప్షన్స్ ఆర్ 2239, 1149, 1194, 2293. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 1149. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ ఏంటిది, ఏం అడిగారు? ఇంటర్నేషనల్ ఫార్మాకోపియా పబ్లిష్డ్ బై. సో ఇంటర్నేషనల్ ఫార్మాకోపియా ఐపి దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎన్డిఏ. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎన్డిఏ, ఎఫ్డిఏ, డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎంహెచ్ఎఫ్డబ్ల్యూ. సో దీంట్లో ఇంటర్నేషనల్ ఫార్మాకోపియాని పబ్లిష్ చేసేది ఎవరంటే ఆప్షన్ సి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ ఫార్మాకోపియాని పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటిది? సిఐపిఎల్ స్టాండ్స్ ఫర్. సో సిఐపిఎల్కి ఫుల్ ఫామ్ ఏంటిది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ సెంట్రల్ ఇండియన్ ఫార్మాకోపియల్ ల్యాబొరేటరీ, ఆప్షన్ బి కంట్రోల్ ఇండియన్ ఫార్మాకోపియల్ ల్యాబొరేటరీ, ఆప్షన్ సి సెంట్రల్ ఇండియన్ ఫార్మాకోపియల్ లైబ్రరీ, ఆప్షన్ డి కంట్రోల్ ఇండియన్ ఫార్మాకోపియల్ లైబ్రరీ. సో చూడడానికి సేమ్ ఉన్నాయి, బట్ చిక్కొచ్చేదల్లా సెంట్రల్, కంట్రోల్ అండ్ లైబ్రరీ దగ్గరే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే సెంట్రల్, ఆప్షన్ ఏ సెంట్రల్ ఇండియన్ ఫార్మాకోపియల్ ల్యాబొరేటరీ. దిస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అన్నమాట, చదివినట్టే ఉంటుంది. మనకు కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేస్తుంది? సెంట్రల్కి, కంట్రోల్కి దగ్గర అండ్ ల్యాబొరేటరీకి, లైబ్రరీకి దగ్గర. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకొని చదవాలి. లైబ్రరీకి, ల్యాబొరేటరీకి డిఫరెన్స్ తెలుసుకోవాలి, కంట్రోల్కి, సెంట్రల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఈ సెంట్రల్ ఇండియన్ ఫార్మాకోపియల్ ల్యాబొరేటరీ గురించి తెలుసుకోవాలి మెయిన్లీ. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు అనమాట. సో సిఐపిఎల్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఇండియన్ ఫార్మాకోపియల్ ల్యాబొరేటరీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో అడిగిన వాళ్ళకైతే నేను వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ టాపిక్స్, ఇప్పుడు ఇండియన్ ఫార్మాకోపియా అండ్ సిలబస్లో నెక్స్ట్ టాపిక్ ఏముంది, నేను వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేసిన టాపిక్స్ ఏమున్నాయి అవి చూసి నేను ఎంసిక్యూస్ని నేను పెడుతూనే ఉంటానన్నమాట. సో నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకేదైనా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలా ఆర్ ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ దాన్ని ఫాలో అప్ చేస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.